ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 18 శ్లోకము 75ను పరిశీలిద్దాం. గీత యొక్క ముగింపులో సంజయుడు ఈ అద్భుత సంవాదాన్ని తాను ఎలా వినగలిగాడో ధృతరాష్ట్రునికి వివరిస్తున్నాడు. ఈ శ్లోకం గురుకృప యొక్క గొప్పతనాన్ని తెలుపుతుంది. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. వ్యాస ప్రసాదాశ్రుతవానేతద్గుహ్యమహం పరం యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయతః స్వయం. ఈ శ్లోకం అర్థమేమిటంటే, సంజయుడు ఇలా అంటున్నాడు: మహర్షి వ్యాసుని దయ వల్ల అత్యంత రహస్యమైన ఈ యోగ శాస్త్రాన్ని సాక్షాత్తు యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడే స్వయంగా చెప్తుండగా నేను విన్నాను. ఇక్కడ సంజయుడు తన సామర్థ్యాన్ని కాదు, గురుకృప వలనే ఇది సాధ్యమైందని వినయంగా తెలియజేస్తున్నాడు. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, ఇక్కడ ప్రధాన భావం మనకు ఏమి చెప్పుతుందంటే, ఇక్కడ ప్రధాన భావం కృతజ్ఞత. భగవంతుని జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి మన సొంత ప్రయత్నం మాత్రమే సరిపోదు. గురువు మరియు భగవంతుని అనుగ్రహం చాలా అవసరమని ఈ శ్లోకం స్పష్టం చేస్తుంది. ఆ దివ్య అనుభూతి పట్ల సంజయుని వినయం మనకు స్ఫూర్తినిస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మనం ఏ రంగంలోనైనా జ్ఞానాన్ని పొందాలంటే మనకు నేర్పించే వారి పట్ల వినయంతో, కృతజ్ఞతతో ఉండాలి. అహంకారం జ్ఞానానికి అడ్డుగోడ. గురువుల ఆశీస్సులతో నేర్చుకున్న విద్య ఎప్పటికీ నిలిచి ఉంటుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.